మరి ఓపెన్ మినిస్ట్రీస్ అంటేనే వాక్య ప్రధానమైన సంస్థ, దర్శన ప్రధానమైన సంస్థ, దేవుని క్రమానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్థ, అపోస్తలిక పరిచర్య ప్రధానంగా నడిచే సంస్థలు. ఈ 4 లక్షణాలు సేవకులలో లేకపోతే అతని పరిస్థితి ఏమిటి? దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగా నిన్ను నీవు కనపరుచుకోనుటకు జాగ్రత్త పడుము అని పౌలు భక్తుడు తిమోతికి రాశాడు కదా. మరి దానికి అర్థం చాలామంది దైవజనులు దేవుని ఎదుట సిగ్గుపడతారని అర్థం కదా. ఇప్పుడు ఆ 4 లక్షణాలు లేని వాళ్ళందరూ అక్కడ సిగ్గుపడే పని వాళ్ళు అయిపోతారు. యేసయ్య గద్దిస్తాడు, వాక్యానికి ఎందుకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేదు, అపోస్తలిక క్రమాన్ని ఎందుకు పాటించలేదు, వాక్యమే చాలనుకున్నావు, వాక్య సారాంశము కావాలని నీ ప్రజలకు ఎందుకు నేర్పించలేదు, నీ అనుచరులకు అడుగుతాడు. వీడు సమాధానం చెప్పకుండా ఎర్రచూపులు చూస్తాడు. సోమరి చెడ్డదాసుడా అంటాడు. ఆ అవమానం నిత్యత్వం అంతా వాడు మోస్తాడు. కాబట్టి సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా మనం ఉండాలి. అంటే చాలామంది సిగ్గుపడబోతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన సేవకులంతా అదే బాపతి, సిగ్గుపడతారు.